వీడియో సార్. తీసుకోండి సార్. నీ పేరేంటి? శక్తి సార్. శక్తి. ఇదిగో నువ్వు తాగు. ఎన్నేళ్ళుగా ఈ కోర్టులో పనిచేస్తున్నావు? ఇక్కడ 2 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఏ ఊరు మీది? కానూరా సార్. ఓ కానూరా. 4 రోజుల క్రితం జాన్ యాక్సిడెంట్ని నువ్వే కల్లారా చూసావంట కదా? చూశాను సార్. నువ్వేం చూసావో చూసింది చూసినట్టుగా నాకు కరెక్ట్గా చెప్పు. ఆ రోజు రాత్రి ఆ అన్న టీ తాగుతూ నాతోనే సార్ మాట్లాడుతున్నారు. ఆ అన్నకి ఫోన్ కాల్ వచ్చింది సార్. ఆ అన్న మొహం మారిపోయింది సార్. అప్పుడు ఆ అన్న విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళాడు సార్. వెళ్ళి నడి రోడ్లో ఆగిపోయాడు. ఎదురుగా లారీ వస్తూనే ఉంది. ఈయన అటు ఇటు కదలకుండా అక్కడే నుంచున్నాడు. నేను అన్నయ్య అన్నయ్య అని అరిచాను. ఆ లోపల లారీ గుద్దేసి వెళ్ళిపోయింది సార్. సరే నువ్వు. అలాగే సార్. సార్ ఆ లారీ స్లోగానే సార్ వచ్చింది. సరే నువ్వు వెళ్ళు. అలాగే సార్. హలో సార్. ఎస్పీ వాళ్ళ అబ్బాయి మిస్సింగ్. హలో సార్, ఐఎమ్ ఆన్సన్. మీకు ఇన్ఫార్మ్ చేసింది నేనే. ఏ రూమ్? 412 సార్. ఫ్లోర్? 4th ఫ్లోర్. ప్లీజ్ కమ్. అరుణ్ సార్, ఎంక్వైరీ అయిపోయాక పైన 412కి వచ్చేయండి. ఓకే సార్. వాళ్ళ అబ్బాయి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? ఒక 4 days అయి ఉంటుంది సార్. అతనితో ఎవరైనా ఉన్నారా? కూడా ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు సార్. బట్ కోచ్ రూమ్ నంబర్ సార్ ఇట్స్ 416. 416. ఫ్రెండ్స్ అని రిలేటివ్స్ అని ఎవరైనా వచ్చారా? అలా ఎవరు రాలేదు సార్. సరే, అబ్బాయి మిస్సింగ్ అని ఎలా కన్ఫర్మ్ చేశారు? యాక్చువల్గా కోచ్ నరేష్ రీచ్ చేయడానికి చాలాసేపు ట్రై చేశారు సార్, కానీ ఫోన్ తీయలేదు. అనుమానం వచ్చి రూమ్ చెక్ చేశాం. అప్పుడే నరేష్ మిస్సింగ్ అని కనిపెట్టాం. అతను బయటికి వెళ్ళడం ఎవరైనా చూసారా? హౌస్ కీపింగ్ లేడీ చూశారు సార్. సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? షూర్ సార్, చూడొచ్చు. లేపేద్దామన్నా. చెప్పండి అరుణ్. సార్, ఎస్పీ గారు వచ్చారు. అబ్బాయి ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ సార్. తర్వాత అబ్బాయి వాళ్ళ కోచ్ కూడా ఇక్కడే 4 రోజుల నుంచి ఉన్నారంట. సార్, ఇతనే సార్ ఆ కోచ్.